ఏనాకదులే సార్ చూపు లేదు ఇన్నప్పుడు కొట్టలేదు ఎందుకు మనగా కాదు మనగా అడిపోయింది మొత్తం చెత్త అడిపోయింది పో చూడండి కేరళ అందాలు అసలు చూడడానికైతే మస్తుందా పో లోయ లెక్క అన్ని చెట్లు అయ్యే ఉన్నాయిగా మొత్తం అయ్యాగా చెట్లు ఇవి ఏదో ఆయుర్వేదిక్ సంబంధించినవి ఉంటాయి దేనికో యూజ్ చేస్తారు ఇది వీటిని వా ఎంత పెద్దగా ఉన్నాయి చెట్లు బా బాబు ఏమున్నది పో లొకేషన్ మాత్రం మొత్తం ఒక్క తీరుగా ఉన్నాయి చెట్లు మంచి మంచి సీన్లు సినిమాలు తీసుకోవడానికి శబరిమల యాత్ర పోయేటప్పుడు అక్కడక్కడ కొన్ని షాపులు తాగడానికి నీళ్ళు నిమ్మరసం కొన్ని ఫ్రూట్స్ కర్రలు ఈ కర్రలు ఎందుకంటే సపోర్టింగ్ కోసం వాడతారు ఈ కర్రల్ని ఉంటుంది కానీ మనం పోవట్లేదు పెద్ద పాదం చేస్తున్నాంగా ఇంకా పెద్ద పాదం అంటే నడుచుకుంటూ పోవాల్సింది మనం ఆడదాకా దాదాపు 46 కిలోమీటర్లు అవతల 14-15 ఉంటుందంట టోటల్ 60 కిలోమీటర్లు నడవాలి పాదయాత్రనే ఏంది ఇట్లా నేచర్ చూసుకున్న పోతే ఎంత దూరమైనా పోవచ్చు పట్టు అవునా సార్ ఎంతనా ఇట్లా పోతే పోవచ్చు కదా ఎంత దూరం నిమ్మలారా స్పీడ్ రా స్లో రా ఇక్కడ లొకేషన్ మాత్రం ఏదో వదిలిపెట్ట బుద్ధిగా అట్లే అది చూడు ఎట్లున్నాయా అసలు అడుగడుగున అసలు మామూలు లేదు
వాటిలన్నిట్లో కవర్లు పెట్టారు వాటి గురించే ఏది మన రబ్బరు వాటర్ పడుతుంది. రబ్బర్ గురించి మొత్తం పేపర్లు కట్టారు వాటికి అక్కడొకటి చూడు మంచిగా చెట్ల మధ్యలో ఒక చిన్న ఇల్లు లాంటిది భలేగా ఉంది కదా, సూపర్ ఉంది. చూడండి ఈ చెట్టుకి పనసకాయలు ఎన్ని ఉన్నాయో, చెట్టు మొత్తానికి అసలు ఓ కొస్తల వరకు అన్ని పిచ్చి పిచ్చికి కాసింది. పిచ్చి ముండ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇంతగానో గాథ కాయడం. చూడండి పైనాపిల్ తోటలు, ఎన్ని పైనాపిల్ తోటలే, అంతా మనకు కనిపించే పైనాపిల్ తోటలు ఇవన్నీ. మొత్తం ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఈ గుట్టలన్నీ అయ్యే కవర్ చేస్తున్నాయి పైనాపిల్ తోటలే. చూడండి పైనాపిల్ తోటల గుట్ట నిండా మొత్తం సూపర్ ఉందిరా. గుట్ట మొత్తం అంతదే. ఓ కూలిగా అసలు మామూలుగా లేదుగా. పిల్లగా ఇన్ని తోటలు నీళ్ళు పెడతారు, ఇన్ని పైనాపిల్ తోటలే. రబ్బర్ తయారీ కోసం చెట్లకు వాడు బుట్టలు కట్టారు బ్లాక్ కలర్. అప్పుడు దాన్ని ఏంటంటే చిన్నగా కట్ చేస్తే దాని నుంచి పాల లెక్క వచ్చి దాంట్లో పడుతుంది, అదే రబ్బర్ తయారీ. ఇక్కడ మనకు 2 దారులు వస్తాయి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. మనం పోవాల్సింది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ పోతే ఎడిపోతా సార్ ఊరు పోతారు. ఇది ఒక ఊరికి పోయిద్దంట యువతల దారం. మనం పోయే శబరి, మనం పోయే గుడికి ఇక్కడి నుంచి పోవాలి. ఇక్కడనే హోటళ్ళు, ఇక్కడ టెంపుల్ ఉన్నది ఒకటి. ఇక్కడ టెంపుల్ పోవాలా సార్? టెంపుల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అయ్యప్పలు ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పోవాలి. అప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ ఆచారం. ఇక్కడ కుమారస్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ నడక స్టార్ట్ చేయాలి. బయలుదేరుతున్నాం. స్వాములు చూడండి, ఎవరైనా కానీ అక్కడ అటు సైడ్ వెళ్ళట్లేదు, అందరూ గుడికి వచ్చి కుమారస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే బయలుదేరుతారు అన్నమాట. మేము ఇప్పుడే మొట్టమొదటిసారిగా వనయాత్ర స్టార్ట్ చేస్తున్నాం అండి. ఓకే అండి, బాయ్. హోటల్ పోయినాం, చూసినాం, మంచిగా ఉన్నదంట. మా సాయి తిన్నాడు. కాకపోతే మేము ఆల్రెడీ ఇంత ముందుకే వేరే హోటల్లో తిన్నాం, వెళ్ళిపోతున్నాం మళ్ళీ. మసీద్ ఉందండి. ఇప్పుడే మా ఏరియా సంగతి కలిసిరు. ఇక్కడ నగరికల్ అంట, లోకల్. ఒక్కసారి లెమన్ సోడా తుంగతుర్తియా మీది? ఓకే ఓకే, తుంగతుర్తి నియోజకవర్గం అంట. మన వాళ్ళే, మన దగ్గర వాళ్ళే. ఇట్లా మనం ఇట్లా టూర్ వేసినప్పుడు మన వాళ్ళు కలిగిరు అనుకో, దాని సంతోషం వేరుగా. మన ఏరియా వాళ్ళు వచ్చిరని అంటే, మనం ఇప్పుడు ప్రజెంట్ కేరళ ఉన్నాం కదా, అట్లా అన్నమాట. మనం శ్రీ బాలభద్ర టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇరుంపూనికర పేరు భలే ఉన్నాయి. ఈ నోరులు తిరగవు ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ మళ్ళీ మన ప్రయాణం కొనసాగుతుందండి.
శ్రీ బాలభద్ర దేవి టెంపుల్ ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. ఫ్రీ అన్నదానం అన్నట్టు ఇక్కడ ఎప్పుడు సామాన్లు ఇక్కడ కూర్చొని గుడి క్లోజ్ చేశారు. ఆయన ఎండ దగదగలాడుతుంది ఇవాళ. ఎండ బాగా కొడుతుంది స్వామి. ఇగో కట్టె అంటే అన్ని రోజులు చుట్టం ఇవాళ చుట్టం మంచిగా మన నడక చేసిన టయానికే మన యాత్ర చేస్తున్నామని ఆ సూర్య భగవానుడు ఎండ పరీక్షిస్తుండ అన్నట్టు. మీరు నడవగలుగుతారా నడవలేరా? ఇప్పుడు నడవగలిగితే నెక్స్ట్ సారి వచ్చేటానికి మాలదారంతో వస్తామని చెప్తాను. ఇక మేము పాస్ అయినాం దేంట్లో ఎగ్జామ్లో. దేనికి సామి? చూడు. ఓహో నడవటం వలన అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఎన్నో పడి సామి? 5 స్వామి. సామి 5వ పడి అంట. 3వ వనయాత్ర. 3వ వనయాత్ర చేస్తారు. వీళ్ళందరూ ప్రాక్టీస్ ఉంది మంచిగా నడవటం. మాకే కొత్త కాబట్టి సరిపోతుంది మాకు. పైగా లగేజ్ ఒకటి చూడండి ఎంత ఉందో. దాని నిండా ఫుడ్ ఉంది కానీ అవ్వాలి తినట్లే. తెచ్చిన కాంచెం ట్రైన్ నుంచి అందరూ ఉత్తానే తీసుకొస్తున్నాం కానీ ఎవరు తినట్లేదు. అది ఉత్తా మోసుకురావాలి. ఇప్పటికే బ్యాగులు ఎక్కువైనాయి సాయం అంటే చేతిలో 2 ప్యాకెట్లు పట్టుకొని వస్తాడు వరకు. మూలినక్క మీద తాటకా పడ్డట్టుగా. ఇప్పటికే నడలేకపోతా అంటే ఇంకా ఇంత మీరు వచ్చింది తిరిగి ఇంత పైకి. పైనాపిల్ తోట చూడండి. ఇప్పుడు నాకు ఒకటానే తినట్లే, అన్ని పైనాపిల్ తోటలే కానీ ఇవన్నీ. పైకి ఎక్కే స్టెప్పులు ఒట్టికాల మీద ఎక్కాల్సి చేస్తుంది. పైకి కింది నుంచి పైకి ఎక్కేసరికి అసలు కాళ్ళు మామూలు నొప్పి లేవట్లేదు. ఫుల్ ఆయాసం వస్తుంది. ఎక్కలేకపోతున్నాం. ఈయన ఇట్లుందండి. ఇక ముందు ఎట్లుంటుందో చూడాలి. ఇక కిందనైతే ఇప్పుడు మంచిగానే ఉంది రోడ్డు, కానీ ముందు మంచిగా ఉండదంట రోడ్డు. చూడాలి. ఇక కొద్దిగా రా శతరాలు ఏం తోలాడతా కానీ. ఇక మా మామ వాటర్ యాపిల్ ఉన్నాయంట ఆడ తీసుకొద్దామని పోయిండు. ఓ వాటర్లో పెట్టినావు కాలు గట్టిగా ఉంటుంది. తర్వాత ఇంతసేపు మనం ఒక సిమెంట్ రోడ్ మీద చూడలే సంగరా. సిమెంట్ రోడ్ అయిపోయింది. ఇప్పుడు ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. చెక్ పోస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది నైట్ టైంలో మళ్ళీ ఎలా ఉండదు ఇక్కడికి, ఓన్లీ డే టైం. 6:30 అయితే కదా గేట్ క్లోజ్. పెట్రోలింగ్ అండ్ క్యాంపింగ్ స్టేషన్. ఆక్సిజన్ పార్లర్ ఎవరైనా కట్టినా ఎవరన్నా నడిచి ఇబ్బంది పడి ఆక్సిజన్ పీల్చుకోలేని ఇబ్బందులు ఉంటాయి, ఎవరైనా ఇబ్బందులు ఉంటాయి ఇందులో ఉండి కొంచెం ఫస్ట్ ఎయిడ్ లెక్క అన్నమాట. ఇదంతా మట్టి రోడ్డు. ఇప్పటి నుంచి మట్టి రోడ్డు మొత్తం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా రోడ్లు వేయడానికి డబ్బులు లేవని చెప్పేసి మట్టి రోడ్డు మీద నడిపిస్తాం. కానీ ఏమన్నా ఉంది చూడు, మొత్తం టేకులు ఎంత పెద్దగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, బాగుంది. చూడండి సాములు పోతున్నారు నడుచుకుంటా. ఓన్లీ మట్టి రోడ్డు ఇదంతా. ఇంకా మొత్తం మట్టి రోడ్డు అంతా. ఇక్కడ రోడ్లు ఏమి ఉండవు, నడకల దారి ఎట్లా ఉంటుందో అట్నే ఉంటుంది మొత్తం. పెద్ద పెద్ద చెట్లు అన్నీ టేక్ చెట్లే. ఎడిపోతున్నా సార్
టేక్ చెట్లు అన్నీ టేక్ చెట్లే ఏమన్నా ఉన్నాయి పెద్దగా ఇంతలా ఉన్నాయా. సాయి ఫారెస్ట్కి ఏమైనా పేరుందా సాయి? ఓ సాయి ఫారెస్ట్ పేరు ఏమైనా ఉందా? బిగ్ జంగలా ఇక్కడ ఫ్లెక్స్ పెట్టారు. ఏంది ఇది? అయ్యప్ప స్వామి వారి పవిత్ర నివాసాన్ని కలుషితం చేయొద్దు అంటే ఇక్కడ ఏదైనా ప్లాస్టిక్ అలాంటిది ఏమి చెత్త గిట్ట వేయకుండా కొంచెం చూసుకోవాలన్నట్టు. ఇదంతా అయ్యప్ప నడిచిన చోటు అంటే ఏం చెప్తాంటావా అయ్యప్ప నడిచిన చోట్ల మనం నడుస్తున్నాం అంటే ఎంత అదృష్టం ఉండాలి. ఇక్కడే నడిచారు ఈ దారిని నడిచినంట అడవిలా. మా టేక్ చెట్టు చూడండి ఎట్లా. ఇవన్నీ టేక్ చెట్లు అంటారు. ఒక్కటి గిట్ట అసలు ఎంత స్ట్రైట్గా ఉన్నాయి. ఒక్కడికి చూడు ప్రతి ఒక్కటి ఎట్లా ఉన్నాయి. వావ్ మా సాయి పూలు కనిపెట్టింది పైన. ఏం చెట్టు సాయి ఇది? టేక్ చెట్టు కాదు ఇది. టేక్ చెట్టు అయితే కాదు ఇది. అది మోదుగు పూల టైపులు ఉన్నాయి కదా. ప్రకృతి వనం చూడు ఎట్లుందో. మంచిగా చెట్లు ఆ పిట్టల కిలకిల రాగాలి చూడు ఎంత బాగుందో. సూపర్ ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా కదా మనం ఇట్లా అడవిలో పోవడం. తెలంగాణ కలర్స్ చేశారు. చూడు ఎట్టుందో అమ్మ. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ కింద నుంచి ఎంత ఉందో. ఇది చూడు ఇక్కడ ఎట్టున్నా చూడు పెద్ద చెట్లు. ఎన్ని సంవత్సరాలు నాయన చూడు ఎట్లుందో. అవతార్ చెట్టు ఇది. ఏది అదా? ఇప్పుడు ఎన్ని కొండలేని? 4 కొండలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఇక ఒకటేనా ఇప్పుడు? నెక్స్ట్ ఇంకా 18 కొండలు ఉన్నాయి. మొత్తం 18 కొండలలో 3 అయిపోయినాయి, 4 అయిపోయినాయా? ఇంకా 14 కొండలా? ఈడ కొంచెం ఇదేంది ఇది వెరైటీగా ఉంది. ఇక్కడ మళ్ళా కొంచెం అడవి లేదు కదా ఇక్కడ. అడవి తక్కువ, చెట్లు గట్రా తక్కువ ఉన్నాయి. ఇక్కడ కాలు నడకను మంచిగా ఉంది. ఇట్లా గాలి కలిపేయాలి అక్కడ. పెద్ద అడవి మిస్ అయింది. పెద్ద అడవి అయిపోయిన తర్వాత చిన్న అడవిలోకి వచ్చింది అంతేనా సార్? మాతడు అట్లా వస్తుందా ఎరువు చిన్న పెట్టుకొని. చిన్నపిల్లలు తొందరగా ఈజీగా రావచ్చు కానీ వాళ్ళు ఫాస్ట్ నడతారు హుషారుగా.
జర పిల్లకారు ఒకటి తెలియదు ఉన్నది మంచిగా ఉందిలే. ఒక కాలు చేతులు కట్టుకొని కొంచెం రిలీఫ్ కావచ్చు కదా. ఇక్కడ మంచిగా ఉన్నాయి, మంచి నీళ్ళు వస్తున్నాయి. అన్నదాన సత్రం ఎక్కడ ఇది? అల్లా నది దగ్గర. అల్లా నదిలో మాకు స్వీట్ పెట్టారు నైట్ 10:15కి. పొద్దున్నే 5:30 అయింది. అక్కడ గేట్ వేసారు. ఇంకా 6:30 వరకు తీస్తారేమని చూస్తున్నాం. ఒక్కోసారి 7 గిట్ అవుతుందంట. ఇంకా గేట్ ఓపెన్ చేయలే. సాములు అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. గేట్ ఓపెన్ చేస్తే అందరు వెళ్ళాలి. అల్లా నది యొక్క గేట్ ముఖ్యమైన ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ 2వ రోజు పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాం. సాములు బాగా గేట్ దగ్గర ఇరుక్కుపోయాం సాములు. ఫ్రీనే ఉందా సార్? ఎన్ని మళ్ళీ ఈ దారి చూడండి ఎట్లున్నాయో. నడవడానికి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. కొంచెం ముసలోళ్ళు అయితే మాత్రం చాలా అంటే చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అన్ని రాళ్ళు రప్పలు చూడండి ఎట్లున్నాయి. అట్లా గుండ్లు కొంచెం ఇట్లా కాళ్ళు పడ్డదంటే కింద పడే. ఇక అంత ఘోరంగా ఉన్నది. ఊసిపోతుంది ఇక, అది ఉండదు ఇక. ఏనుగులు అంటే ఆపేశారు స్వాముల్ని ముందు. స్వామి ఏనుగులు ఉన్నాయని మమ్మల్ని ఇప్పుడే ఆపేశారు స్వామి. స్వామి ఏనుగులు ఉన్నాయని మా 10 మందిని ఇక్కడ ఆపేశారు స్వామి. మేము ఎటు పోవాలో అర్థం కావట్లేదు స్వామి. మాకు ఇంత పెద్ద అడిలా చాలా భయం వేస్తుంది స్వామి. ఇంత పెద్ద చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి స్వామి. చాలా భయం వేస్తుంది స్వామి. మాతో పాటు చిన్న మాత కూడా ఉన్న స్వామి. ఒక్కరు కూడా కలుద్దాం. అడిపోతున్నాయి మేము వెళ్ళే పెద్ద పాదం అతి భయంకరమైన చెట్లు. కల్లిడం కొన్నుకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు తలిగిస్తాయండ
వా పైకి వచ్చినా టాప్కి. కలిడం కుండ్రే ఇక్కడనే అయ్యప్ప మనిషిని సంహరించింది. రాళ్ళు వేస్తారు ఇక్కడ లేవకుండా. లేదన్నమాట. ఏం పేరు? కలిడం కుండ్రు. పేరేం పేరు? రాక్షసి మహిషిని సంహరించింది ఇక్కడ అంట అయ్యప్ప. ఈ రాళ్ళని ఇల్లు తీసుకొచ్చేసినాయి. అది ఏనా అయ్యే కదా రాళ్ళు. మళ్ళీ దండం పెట్టుకొని వస్తున్నాం. ఎందుకట్లా మళ్ళీ దాని ఎందుకు మరి? ఇవన్నీ వేసినాయినా సాయి? ఇవన్నీ వేసినాయినా? ఓహో ఏంది మన నిలబడేది మొత్తం అదేనా? మన నిలబడ్డది కూడా అదేనా? రాళ్ళు వేసేసి పెద్ద గుట్ట అయిపోయింది కదా. ఇప్పుడు మనకు కనిపించే చెట్టు దగ్గరనే అయ్యప్ప మహిషిని సంహరించిండు ఇదే ప్లేస్లో. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే రాళ్ళని పైన వేస్తూ ఉంటారు లేవకుండా. అది ఎవరు కట్టిన చుట్టుకుంది అది? అందరం అనుకుంటాం కానీ అందరం అనుకున్నట్టు ఉండదు. ఇసుండబాద్ స్నానం పడతాడు కొంచెం, మళ్ళీ మళ్ళీగా అంటాడు. కరెక్ట్ కుంట్రే దాటి మళ్ళీ ఒక ట్రెక్కింగ్. ఇది కొద్దిగా అయితే కథమే. ఇంకా 17 కిలోమీటర్లు ఉన్నారు. ముఖిజీ కానీ ఇంకా లైన్ అయ్యా మళ్ళీ మామూలు రోడ్డు. అంటే మామూలు రోడ్డు ఉంటుంది. మామూలు కింద ఎంత దూరం, చాలా చాలా దూరం. స్టార్టింగ్ కానీ ఇక్కడే కరిమల టాప్ 8 కిలోమీటర్స్. మా సాయి జోకులు చేస్తుండు. పోయిన కాంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు ఈ సాయి. ఏనుగుల తేడా ఇవ్వడు. సామిడి రోడ్డు ఉంటుంది. రోడ్లు ఉంటాయి. ఓ నేను జూనియర్స్ ఎట్లా సామి ఈ సామిడి ఉన్నాను. అవతార్ షెట్ ఇది. పెద్ద పెద్ద చెట్లు. ఓ స్వామి ఎంత లోతుంది చూడు. ఎంత లేదు కాదు, కొద్ది అయితే అక్కడ తింటావా? 8:30 ఆకలి కాదు.
సాయి మళ్ళీ చెప్పవా ఆకలి అవుతుందా తిన్నా అరవై ఏం జామే ఆకలి అవుతలేదా ఏం సాయి అయింది కుడుతాను అయిపోయింది కాలు బాగా పట్టింది ఎక్కువైంది ఎక్కడ మొత్తం ఇట్నే ఉంటుంది కదా దిగుడు కార్డు కరిమల రాలేదు కరిమల వస్తే ఇంకా ఘోరం ఉంటుంది అంటే ఎక్కడ ఎక్కడం అంతే ఉంటుంది చేయటం అంతే ఉంటుంది ఎక్కేటప్పుడు మడాలి మేడం దిగేటప్పుడు ఇప్పుడు మనం దిగేది అయితే చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. కాలు జారిందంటే కిందికి వెళ్తాం అట్లున్నది. చాలామంది సామాన్లు జారి గట్టి ఇక్కడ. ఇక ఇబ్బందికరంగా ఉండేదంటే ఇక్కడే ఇది దాటిన తర్వాత ఇంకొకటి ఉంటుంది, అది ముందు చూద్దాం. ప్రజెంట్ ఇది అయితే చూడండి తక్కువ ఇరుకు ఉంటుంది, అందరు అందులో నుంచి నడవాలి, కింద నుండగా ఉంటుంది, జారుతుంది. సామాన్లు చూడండి ఒకసారి ఎంత నిమ్మలంగా నడుస్తున్నారు, ఎందుకంటే ఇక అట్లున్నాయి చూడండి కింద. అది ఏమాత్రం కొంచెం ఫాస్ట్గా కాలు వేసినామంటే జారటం ఇంకా. ఫోటో దిగురు ఫోటో దిగచ్చు మంచిగా. అమ్మా ఇంత పెద్దగా ఉంది సామి. చూసుకోవాలి, దిగాలి. మనం కూడా ఖచ్చితంగా సెల్ఫీ తీసుకోవాలి. ఈ అడవిలోనే కనిపించిన అతిపెద్ద చెట్టు, భారీ చెట్టు. ఆ మొదలు చూడరు ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ దిగుదాం పడండి దింపుతాను బాగా సెల్ఫీ దించుతాను అందరూ కొన్ని వేల సంవత్సరాల క్రితం అయి ఉంటుంది ఈ చెట్టు. ఆ మొదలే అంత పెద్దగా ఉంది, అదంతా హైట్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుందో చూడండి. అమ్మా సగం దిగినట, ఇంకా సగం ముక్కుజీకి ఎంటర్ అయ్యాను ఇప్పుడే. మిమ్మల్ని కాదు, బాగుంది ఈడ, బాగుంది లొకేషన్. సార్ ఏమంటారు? ఎట్లా స్టోరేజ్ ఎట్లా తీసుకుంటారు సార్? ఒక నిమిషానికి 1 GB.
పెద్ద పెద్ద బాధ లేదా? ఏంటంటే ఎప్పటికప్పుడు పెట్టి తీసుకోవటం, దీంట్లో అప్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇన్స్టాలోనో, ఫేస్బుక్లోనో, యూట్యూబ్లో. అడిగినోడు ఇంటికి చేసుకోవాలి. కాదు నెట్ట పైన పక్క పోయేది. ఇచ్చి పడ్డది కిందకి. కృష్ణ అవుతుందో చెట్టు జాగ్రత్త అవుతుందో ఇరిగి పంబ అలా ఉన్నాయా? కాల్తని అయ్యో. స్వామి మారే, స్వామి మారే, స్వామి శరణం, స్వామి శరణం. భలే వేసిర్రా సాయి. వద్దులు అన్నీ వద్దులే. ఈశ్వరణి, ఈశ్వరియే, ఎర్రచందనం లేదంటే అది ఇంట్లో. శబరిమల పెరియార్ టైగర్ రిజర్వ్. ఏంది ఇది? ఏం పెట్టలేక సామి సామి. ఎంట్రీ అవుతున్నాం పంబకి. ఇగో పంబ అనేది మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇదే పంబ అనేది. ఇప్పుడే పంబ నదికి ఎంటర్ అయినాం. వాటర్ మాత్రం మస్తు నీట్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ స్వాములు చేసేది ఏంటంటే బట్టలన్నీ దాంట్లో వదిలేస్తున్నారు. బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. నీట్నెస్ లేకుండా చేస్తున్నారు. ఆ బట్టలన్నీ లోడ పెట్టేసరికి అంతా నీళ్ళంతా ఖరాబ్ అయిపోతున్నాయి. అదొక్కటి చేయకపోతే బాగుండేది అనిపించింది నాకైతే. కానీ వాటర్ మాత్రం మస్తు చల్లగా ఉన్నాయి. మామూలు చల్ల కాదు. సమ్మర్ టైంలో అయితే అసలు సూపర్ ఉంటుంది. మా సాయి బట్టలు ఆరేసిన పైన మంచిగా నీట్గా. దీంతో వనయాత్ర ముగిసింది. వనయాత్ర అయిపోయింది. ఇప్పుడు మనం శబరిమల కొండ ఎక్కబోతున్నాం. ఇక్కడ నుంచొని ఇంకా రెండో ఘట్టం స్టార్ట్ అవుతుంది. ఇంతసేపు మనం తిరిగినంత వనయాత్ర నుంచొని పంబకాడికి రావడం మొత్తం అడిగలేదు. ఇప్పుడు మనం దర్శనాని కోసం శబరిమల కొండ ఎక్కబోతున్నాం. ఇది నెక్స్ట్ పార్ట్లో చూపించబోతున్నాను. ఇక్కడ నుంచొని ఇంకా మామూలుగా ఉంటుంది. రోడ్డు ఉంటుంది, పైకి మెట్ల దారి ఉంటుంది. మెట్ల దారి ద్వారా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి గణపతి దేవుడు ఉంటాడు. స్టార్టింగ్ ఫస్ట్ గణపతి దేవుని దర్శించుకొని ఆ తర్వాత శబరిమల కొండ ఎక్కుతాం.